సంక్రాంతి అంటే చాలా ఇష్టమైన పండుగ. నా చిన్నప్పుడు మేమంతా ఫ్యామిలీతో అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మా ఫ్యామిలీ చాలా దూరాల్లో ఉంటారు, బెంగళూరు, చెన్నై. వాళ్ళందరూ కూడా పండగకి ఇంటికి వస్తారు. అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి అనగా 3 రోజులు ఉంటుంది. భోగి రోజు చిన్నపిల్లలకు రేగుపళ్ళు వేసి చాలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాగే సంక్రాంతి పెద్దలందరూ కలిసి భోజనాలు చేస్తూ చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. 3వ రోజు కనుమ, ప్రభల తీర్థం జరుగుతుంది. అందరూ కలిసి ప్రభల తీర్థానికి వెళ్ళి చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నా పేరు లలిత. నేను ప్రసిద్ధ కాలేజ్లో ఫస్ట్ బీటెక్ సిఎస్సి చదువుతున్నాను. మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుపుతారు. నేను ఫస్ట్ ఇయర్ కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఏమేమి చేస్తారని చెప్పేసి బాగా చేస్తారని చెప్పేసి తెలుసు. కోలాటం, ముగ్గులు పెట్టడాలు, ఇంకా ఉత్తి కొట్టడం, ఇంకా చాలా జరుగుతాయి మా కాలేజ్లో. అవన్నీ చూడాలని చెప్పేసి అందరూ వస్తారు. మాకు చాలా బాగా అనిపిస్తుంది మా కాలేజ్లో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ సంక్రాంతి సంబరాలు గత 6 ఏళ్ళుగా చాలా బాగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసరికి ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా జరుపుకుంటాం. ఫస్ట్ వచ్చేసి కోడి పందాలు, భోగి మంటలు వేయడం, అలాగే నెక్స్ట్ ప్రభలు ఊరేగించడం, అలాగే గరగలు ఊరేగించడం, ఇంకా ఎడ్ల బండులతో వెళ్ళడం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రంగోలీ కాంపిటీషన్స్, ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్. ఇవన్నీ కూడా మనకి సంక్రాంతిలో మెయిన్ హైలైట్స్. సో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఇక్కడ మనకి ప్రసిద్ధాలు చూపిస్తారు విజువల్గా. సో మనకి సంక్రాంతి అనేది ఆ 3 రోజులు జరుపుకుంటాం. కానీ ఇక్కడ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే పండుగని ముందే తీసుకురావడం అనేది ఇక్కడ మాకు ఆన్వాయితీగా జరుగుతుంది. ముందుగా చెప్పాలంటే పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేసి ఇంకా చిలక జ్యోతిషం అని, ఇంకా భోగి మంటలు, ఇంకా ఏ ఈవెంట్ అయినా సరే ఇక్కడ హైలైట్ అవ్వాల్సిందే. ఏది మిస్ చేయకుండా ప్రతిదీ కూడా చాలా హైలైట్ చేస్తారు. సో మనకి చదువుతో పాటుగా మన సాంప్రదాయాలు మర్చిపోకుండా సాంప్రదాయాలని గుర్తుపెట్టుకోవాలి అనే విషయం చెప్పాలి అంటే ఒక ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇది విజువల్ చూసినట్టయితే ప్రతిదీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఏది మిస్ అవ్వకుండా స్టూడెంట్ ఏదైతే నేర్చుకోవాలో చదువుతో పాటుగా సాంప్రదాయాల గురించి మర్చిపోకుండా అన్నీ ఉన్నప్పుడే తను స్టూడెంట్ అని అనిపించుకోవడంతో పాటు తన యొక్క సాంప్రదాయాన్ని గౌరవించిన వాడు అవుతాడని నా అభిప్రాయం. సో ఇక్కడ నేనైతే మట్టుకు ఫ్యాకల్టీగా చేస్తున్నాను. నేను అలాగే ఫ్యాకల్టీ మెంబర్గా కాకుండా స్టూడెంట్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను యాజ్ యూజువల్గా ఎంటెక్ స్టూడెంట్ నేను ఇక్కడ. సో అది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని నేను పర్టికులర్గా చెప్తాను.